మనుషులకు కనబడవల్లని నీ నీతి కార్యం చేస్తున్నావా? నీ మంచి కార్యం చేస్తున్నావా? సహాయం చేస్తున్నావా? జాగ్రత్త. బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడండి, మనుషులకు కనబడవల్లని మీ నీతి కార్యం చేయదండి. కేవలం మనుషుల కోసం, మనుషుల మెప్పు కోసం, మనుషులు మనల్ని పొగడాలని చెప్పేసి ఎప్పుడు కూడా నీతి కార్యాలు చేయడం రోజు. అంటే ఈరోజు కనుక మనం ఆలోచిస్తే ప్రపంచంలో చాలా మంది ఒక చిన్న సహాయం చేసినా సెల్ఫీ తీసుకోవడం సోషల్ మీడియాలో పెడుతుంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేసినా నలుగురికి చెప్పుకోవడం, ఘనతను కోరుకోవడం, మెప్పును కోరుకోవడం, నేను సహాయం చేశానని అందరూ కూడా మనల్ని అనాలని కోరుకోవడం, ఇది మనిషి యొక్క మనసు. అయితే దేవుడు దాన్ని వద్దంటున్నాడు. దేవుడు ఆ విధంగా నువ్వు ఉండకండి అంటున్నాడు, ఆ విధంగా మీరు చేయకండి అంటున్నాడు. ఎప్పుడు కూడా ఒక మనిషి నిన్ను పొగడాలని, ఒక మనిషి నిన్ను ఘనతగా చూడాలని, ఒక మనిషి ద్వారా మెప్పు పొందాలని నువ్వు చూడకు అంటాడు. ఎందుకు అంటే రహస్యంగా చూచే నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు రహస్యంగా పనులు చేయి. సహాయం చేస్తున్నావా? ఎవరికి తెలియకుండా సహాయం చేయి. ప్రార్థన చేస్తున్నావా? ఎవరికి తెలియకుండా ప్రార్థన చేయి. ఉపవాసం ఉంటున్నావా? ఎవరికి తెలియకుండా ఉపవాసం ఉంటు. నీ నీతి కార్యం ఏదైనా కానీ చాలా రహస్యంగా చేయి. అప్పుడు రహస్యమందు చూసే నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నాను గొప్పగా గట్టిగా వీధులలో గొప్ప గొప్ప సమాజ మందిరాలలో చేయడం దేవుడు ఒప్పుకోడు. నేను సహాయం చేస్తున్నానని చెప్పేసి ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం దేవుడు ఒప్పుకోడు. నేను ఉపవాసం ఉన్నాను నలుగురికి చెప్పడం, స్టేటస్ పెట్టుకోవడం దేవుడు ఒప్పుకోడు. నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా సహాయం పొందే వ్యక్తికి నీకు మాత్రమే తెలియాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా హాస్యంగా దేవుని కోసం మాత్రమే నువ్వు చేసినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా మనుషుల మెప్పు కోరద్దు, మనుషుల ఘనత కోరద్దు, మనుషుల నుంచి ఏది ఆశించద్దు. దేవుని కోసం చేయి, దేవుడి నీకు ప్రతిఫలం ఇస్తాడు. థ్యాంక్ యూ.